మహాభారతం అనేది ఒక జీవసాగరం లాంటిది. ఒకటా రెండా, అందులో వందలాది పాత్రలు. ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఒక పాత్రే బార్బారికుడు. బార్బారికుడు మరెవరో కాదు, ఘటోత్కచుని కుమారుడు, భీముని యొక్క మనువడు. అతని తల్లి పేరు మౌర్వి. బార్బారికుడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవారు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవాది దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలు అందించడం జరిగింది. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాలకు తిరుగులేదంటూ వరాన్ని ప్రసాదించారు. ఒక పక్క బార్బారికుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బార్బారికుడు కూడా పాల్పంచుకోవాలని అనుకోవడం అతిశయోక్తేమి కాదు. బార్బారికుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉంటుందో నీ సాయాన్ని వారికి మాత్రమే అందించమని కోరుతుంది అతని తల్లి. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది. కౌరవులు 11 అక్షోహిణుల సైన్యం ఉండగా పాండవులు 7 అక్షోహిణుల సైన్యం ఉంటారు. కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు నడిపేందుకు బయలుదేరుతారు బార్బారికుడు. కానీ బార్బారికుడు లాంటి యోధుడు యుద్ధరంగాన్ని నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు అతన్ని నిలువరించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలు తీసుకొని యుద్ధానికి బయలుదేరుతున్నామంటూ బార్బారికుని కృష్ణుడు ఎగతాళి చేస్తాడు. ఆ బ్రాహ్మణులో ఉన్న కృష్ణుని చూసి యుద్ధానికి నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు అని, నా మొదటి బాణం వెళ్లి శిక్షించాల్సిన వాటిని గుర్తిస్తుంది, నా 2వ బాణం వెళ్లి రక్షించాల్సిన వాటిని గుర్తిస్తుందంటూ బదులిస్తాడు. నా 3వ బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులించిన బార్బారికుని మాటలు విని నమ్మబుద్ధిగా లేవు, నువ్వు చెప్పేది నిజమైతే ఈ చెట్టు మీదున్న రావి ఆకుల మీద నీ బలాన్ని ప్రయోగించు బార్బారికుడు రెచ్చగొడతాడు. బార్బారికుని రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీదున్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బార్బారికుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నిటి మీద తన గుర్తును వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బార్బారికుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడున్న ఒక ఆకును ఉండటాన్ని గమనిస్తారు శ్రీకృష్ణుడు. ఆ దెబ్బతో బార్బారికుని పట్ల ఉన్న అనుమానాలన్నీ తారుమారైపోతాయి. శ్రీకృష్ణుడు అతను కనుక యుద్ధంలో పాల్గొంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు. ఇంకా పొరపాటున బార్బారికుని పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి పట్టుకోగలవని గ్రహించే శ్రీకృష్ణుడు, బార్బారిక, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు ఏ పక్షానికైతే సాయం అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలహీనమైందిగా మారిపోతుంది కదా. అలా నువ్వు కౌరవులు పాండవులు పక్కన మార్చి 2 పక్కల యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఇంకెవరూ మిగిలరు తెలుసా అని విషాదపరుస్తారు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలకు బార్బారికు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి కృష్ణుడు, మహాభారత యుద్ధాన్ని ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉంది, నీకంటే గొప్ప యుద్ధ వీరుడు మరెవరూ లేరు, నీ తలనే బలిగా ఇవ్వమని కోరుతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణునే అర్థమైపోయింది బార్బారికునికి. మారు మాట్లాడకుండా తన తలను బలిచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తన ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని కోరుతాడు. అలా బార్బారికుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. బార్బారికుని పునర్జన్మలో శాపగ్రస్తుడైన యక్షుని అతని శాప విమోచన కలిగించేందుకే తాను అతని తలను కోరాని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు, కలియుగంలో బార్బారికు తన పేరుతో పూజలు అందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలా మంచి జరుగుతుందని శ్రీకృష్ణుడు తెలిపాడు. 2వ భాగం కోసం మా ఛానల్ ట్యూన్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.